కేంద్రంలో మూడోసారి మోడీ ప్రధానమంత్రి కావటం నిజంగా ప్రజల తీర్పుతోనే అయ్యారా, లేక ప్రజల తీర్పును తారుమారు చేసి ప్రధానమంత్రి అయ్యారా? ఇప్పుడు దేశమంతా ఆందోళన కలిగించేటువంటి అంశం ఇది. ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారమే పోలైన ఓట్ల సంఖ్య కంటే లెక్కించిన ఓట్ల సంఖ్య ఎక్కువ వస్తోంది. ఇది ఎట్లా సాధ్యం? అంతేకాదు, పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు సుమారు 5 కోట్లు ఎక్కువ. కరెక్ట్ లెక్క చెప్పాలంటే 4,46,46,885 ఓట్లు, అంటే సుమారు 5 కోట్ల ఓట్లు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసేటప్పుడు ఓట్లు తగ్గే అవకాశం ఉంటుంది. కారణం, ఇప్పుడు కొన్ని ఈవీఎం మిషన్స్ సరిగ్గా పనిచేయకపోతే వాటిని పక్కన పెడతారు, దొంగ ఓట్లు పడ్డాయి అనుకుంటే వాటిని పక్కన పెడతారు, లేదు పోలింగ్ స్టేషన్లో బూత్లో అక్రమాలు జరిగినాయి అనుకుంటే వాటిని పక్కన పెడతారు. ఆ విధంగా మొత్తం పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసేటువంటి ఓట్ల సంఖ్య తగ్గితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు పెరిగినాయి. ఆ పెరగడం 5 కోట్ల దాకా పెరిగినాయి. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లెక్కల ప్రకారమే సుమా. ఎట్లా సాధ్యమే? ఇది ఏం మాయ జరిగినట్టు? ఇక్కడ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ప్రత్యేకమైన రీసెర్చ్ చేసింది ఈ విషయంలో. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వివరాలన్నింటి లోతుల్లోకి పోయి పరిశీలిస్తే ఇది బట్టబయలైంది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎన్నికల కమిషన్ చెప్పాలి. ఎన్నికల కమిషన్ మాత్రం మన్నుదిన్న గున్నలాగా నోరు మెదపట్లేదు, సమాధానం చెప్పట్లేదు. ప్రధానమంత్రి సహజంగానే సమాధానం చెప్పరు. ఎందుకంటే పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు 5 కోట్లు పెరగడం వల్ల ప్రతిపక్షంలో కూర్చోవలసిన మోడీ ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నాడా? ఇప్పుడు ఆ విషయమే చర్చనీయాంశం. ఈ 5 కోట్ల ఓట్లు పెరగటం వల్ల 15 రాష్ట్రాలలో 79 సీట్లు ఎన్డీఏకు అదనంగా వచ్చినాయి. అంటే బీజేపీ మిత్రపక్షాలకు అదనంగా 79 సీట్లు వచ్చినాయి. అంటే ఇండియా వేదికకు దక్కాల్సిన సీట్లు కాస్త మ్యానిపులేషన్తో, ఫ్రాడ్ చేయడంతో బీజేపీ తన మిత్రపక్షాలు గెలిచినట్టుగా ప్రకటించుకున్నది అనేది ఇప్పుడు దీన్ని బట్టి తేలుతా ఉంది. ఇప్పుడు బీజేపీ గెలిచిన స్థానాలు 240. గతంలో ఉన్న స్థానాల కంటే 63 స్థానాలు తగ్గిపోయినాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 స్థానాలు కావాలి. అంటే 32 సీట్లు తక్కువ ఉన్నాయి. ఎన్డీఏ మిత్రపక్షాలు కలవడం వల్ల, టీడీపీ అటు నితీష్ కుమార్ పార్టీ కలవడం వల్ల మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ఇది బీజేపీ కొన్ని సీట్లు, ఓడిపోయిన సీట్లు గెలిచినట్టుగా ప్రకటించుకోవటం, టీడీపీ నితీష్ కుమార్ పార్టీ ఇలాంటి వాళ్ళు కూడా ఓడిపోయిన సీట్లు గెలిచినట్టుగా ప్రకటించుకోవడంతో మాత్రమే సాధ్యమైంది. లేకపోతే మూడోసారి మోడీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు అని ఈ లెక్కలన్నీ తేల్చుతూ ఉన్నాయి. ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ స్పష్టంగా అధ్యయనం చేసి బట్టబయలు చేసింది. ఇప్పుడు పోలైన ఓట్లకు, ఫైనల్గా కౌంట్ చేసినటువంటి ఓట్లకు సగటున 3.2% నుంచి 6.3% వరకు తేడా ఉంది. ఇది దేశవ్యాప్తంగా చూస్తే ఒక సగటు తేడా. రాష్ట్రాల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు 12.5% ఎక్కువగా ఉన్నాయి. ఒడిశాలో, అక్కడ శాసనసభ పూర్తిగా బీజేపీ గెలిచింది, పార్లమెంటు సీట్లు బీజేపీ గెలిచింది. అక్కడ పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు 12.5% ఎక్కువగా ఉన్నాయి. ఎట్లా ఉంటే అనూహ్యమైనటువంటి మార్పు ఇది. చరిత్రలో ఇంతవరకు మనం కనీ విని ఎరగనటువంటి మార్పు. 7 దఫాలుగా పోలింగ్ జరిగింది, 7 రౌండ్స్లో పోలింగ్ జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనరు నెల రోజుల క్రితమే మనం ఎన్నికలు పూర్తి చేసి ఉండవచ్చు అని చెప్పేసి చేసినటువంటి బహిరంగ వ్యాఖ్య కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నది, చర్చనీయాంశం అవుతున్నది. మరి ఇంత తీవ్రమైనటువంటి, ఇంత పెద్ద మ్యానిపులేషన్ ఎట్లా సాధ్యమైంది? ఇదే ఇప్పుడు ప్రశ్న. పోలింగ్ అయిన తర్వాత ఎక్కువ రోజులు ఈ ఈవీఎం మిషన్లను స్టోర్ చేశారు, దాచిపెట్టారు. ఆ దాచిపెట్టిన కాలంలో ఏదో జరిగి ఉంటుంది అనేది ఇప్పుడు జనమందరికీ వస్తున్నటువంటి అనుమానం. ఆ ఈవీఎం మిషన్స్లో ట్యాంపరింగ్ చేసి అదనంగా ఓట్లు పోల్ చేసుకొని మళ్ళీ సీల్ చేసి ఉండవచ్చు, లేదా ఒరిజినల్ ఈవీఎం మిషన్ని తీసేసి ఎక్కువ ఓట్లు తాము పోల్ చేసుకున్నటువంటి మరో ఈవీఎం మిషన్ని ఆ స్థానంలో పెట్టి ఉండవచ్చు, లేదా కొన్ని ఈవీఎం మిషన్స్ సరిగ్గా పనిచేసి ఉండకపోవచ్చు, పోలైన ఓట్ల కంటే అవి ఎక్కువ చూపించి ఉండవచ్చు. ఈ మూడిట్లలో ఏదో ఒకటి జరగాల్సిందే. అంతిమంగా పోలైన ఓట్ల కంటే అదనపు ఓట్లు బీజేపీకి, దాని మిత్రపక్షాలకు పడ్డట్టుగా ఇప్పుడు లెక్కల్లోకి వచ్చింది. దానివల్ల బీజేపీ లాభపడ్డది, 79 స్థానాలు అధికంగా పొందింది.
ప్రధానమంత్రి ప్రతిపక్షంలో కూర్చోవలసిన మోడీ ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నాడు. అంటే ప్రజాస్వామ్యంగా చెప్పబడుతున్న దేశంలో ప్రజాస్వామ్యయుతంగా వచ్చినటువంటి ఫలితాలను కేంద్ర బీజేపీ దొంగిలించినట్టు లెక్క, తారుమారు చేసినట్టు లెక్క. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? చట్టపరంగా ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి. ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పదు. మరి నైతికంగా ప్రధానమంత్రి బాధ్యత వహించాలి. నీతి సూత్రాలు వల్లిస్తారు, శుద్ధులు చెప్తారు కదా. మరి ప్రధానమంత్రి నోరు విప్పాలి. చచ్చినా నోరు విప్పట్లేరు. ఎందుకంటే నోరు విప్పితే ఏం సమాధానం చెప్పాలి? పోలైన ఓట్ల కంటే అదనంగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పాలి. అబ్బరకదబ్బర అంటే ఓట్లు పెరిగిపోతాయా? జనం ఓట్లు వేయకుండానే పెట్టెల్లో ఈవీఎం మిషన్లలో ఓట్లు పెరిగిపోతాయా? అందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర సమాధానం లేదు. వారికి తెలుసు ఎందుకు ఈ ఓట్లు పెరిగినాయో, వారికి తెలుసు ఎట్లా సీట్లు పెరిగినాయో, వారికి తెలుసు ప్రతిపక్షంలో కూర్చోవలసిన తాను ప్రధానమంత్రి స్థానంలో ఎట్లా కూర్చున్నారో. ఇది ఇప్పుడు దేశంలో ప్రజలందరూ అనుమానిస్తున్న విషయం, చర్చిస్తున్న విషయం. మరి ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఎన్నికల కమిషన్ ఇంత దారుణానికి ఎట్లా పాల్పడ్డది? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. మనందరికీ తెలుసు, ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజుల ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఉండాల్సిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లలో ఒకళ్ళు రాజీనామా చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఉండాల్సిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లలో ఒక స్థానం ముందే ఖాళీ అయింది. మరో స్థానం అరుణ్ గోయల్ ఉన్నట్టుండి రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారో ఇది మిస్టరీనే. ఎవరూ చెప్పట్లేరు. ఆయన చెప్పలేదు, ప్రభుత్వం చెప్పలేదు, చీఫ్ ఎన్నికల కమిషనర్ చెప్పలేదు. అందరికీ మిస్టరీగా మారింది. అంటే సరిగ్గా ఎన్నికలు జరగాల్సిన సమయానికి కొద్ది రోజుల ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే మిగిలాడు. మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల స్థానాలు ఖాళీ అయిపోయినాయి. ఈ రాజీనామా చేసిన మిస్టరీ ఏంటో వీడట్లే. ఏర్పడ్డ ఖాళీలను ఎవరు నియమించాలి, ఎవరు ఫిలప్ చేయాలి? గతంలో చట్టం ప్రకారం ప్రధానమంత్రి నాయకత్వంలో మరో ఇద్దరు సభ్యులు ఉండేవాళ్ళు. ఒకళ్ళు ప్రతిపక్ష నాయకులు, మరొకళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఈ ముగ్గురితో ఉన్నటువంటి కమిటీ ఎన్నికల కమిషనర్లను నియమించేది. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మరో చట్ట సవరణ చేసింది. ఎన్నికల కమిషనర్లను నియమించేటువంటి టీంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించి క్యాబినెట్ మంత్రిని చేర్చింది. అంటే ప్రధానమంత్రి, ఆయనతో పాటు ఆయన మంత్రివర్గంలో ఉన్న మరొక మంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. ఈ ముగ్గురితో కూడినటువంటి కమిటీలో ప్రధానమంత్రి, ఆయన మంత్రివర్గంలో ఉన్న ఇంకొక మంత్రి కలిస్తే మెజారిటీ. కాబట్టి బీజేపీ ఎవరిని ఎన్నికల కమిషనర్ చేయాలనుకుంటే వాళ్ళు అవుతారు. ఆర్ఎస్ఎస్ ఎవరిని ఎన్నికల కమిషనర్ చేయాలనుకుంటే వాళ్ళు అవుతారు. సరిగ్గా ఈ కొత్తగా అమెండ్ చేసిన తర్వాత ఏర్పడ్డ ఈ టీమే ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించింది. కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్లు ఇద్దరులలో ఒకళ్ళు కేంద్ర హోంమంత్రి కింద పనిచేశారు, మరొకళ్ళు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి చేతి కింద పనిచేశారు. అంటే బీజేపీ నాయకుల కింద పనిచేసిన అనుభవం ఉన్నవాళ్ళు, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ ఏమిటో తెలిసిన వాళ్ళు, బీజేపీకి అనుయాయులుగా పనిచేసేవాళ్ళు ఎన్నికల కమిషనర్లుగా నియమితులయ్యారా అనేటువంటి అనుమానం ఈరోజు 143 కోట్ల మంది ప్రజలకు ఉన్నది. అంటే తమ జేబు సంస్థగా ఎన్నికల కమిషన్ని మార్చేసుకుంది మోడీ ప్రభుత్వం. అట్లా మార్చేసుకున్న తర్వాత ఆ ఎన్నికల కమిషను ఎన్నికల క్యాంపెయిన్లో మోడీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎంత చట్టవిరుద్ధంగా వ్యవహరించినా, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నా, మతాల మధ్య చిచ్చుబెట్టే ఉపన్యాసాలు ఇచ్చినా ఎన్నికల కమిషన్ నోరు విప్పలేదు. మోడీని కట్టడి చేయడానికి సిద్ధపడలేదు. పైగా ఇప్పుడు దిగ్భ్రాంతికరమైనటువంటి ఈ విషయం బయటపడ్డది. పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు సుమారు 5 కోట్లు ఎక్కువగా ఉన్నాయి. 79 సీట్లలో ఓడిపోయిన బీజేపీ మిత్రపక్షాలు గెలిచినట్టుగా ప్రకటించుకోవడానికి అవకాశం ఏర్పడింది. దానివల్లనే మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాడు అనేటువంటి వార్త ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త, ఆందోళనకరమైంది. భారతదేశ ప్రజాస్వామ్యం ఏమైపోతోంది అనేటువంటి సమస్య ముందుకొస్తున్నది. ఈవీఎంల మీద కూడా మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు, ప్రధానమంత్రి సిద్ధంగా లేడు. ఇప్పటికే ప్రతిపక్షాలు, ముఖ్యంగా సిపిఎం నాయకత్వం, వామపక్షాలు కొన్ని మార్పులు చెప్పినాయి. ఓటేసినటువంటి ప్రతి వ్యక్తికి వీవీప్యాట్ ప్రచురించినటువంటి పేపర్ రావాలి అని చెప్పేసి,
వస్తే ఆ తర్వాత ఓట్లు లెక్కించినప్పుడు సందేహం వస్తే ఈ వీవీప్యాట్లను కూడా వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి దీనికి ఎన్నికల కమిషన్ అంగీకరించట్లేదు, కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించరు? ఇప్పుడు తర్వాత ఓటు జరుగుతున్నటువంటి సిస్టంలో మార్పు తేవాలని చెప్పేసి ప్రతిపక్షాలు కోరుతున్నాయి, ముఖ్యంగా వామపక్షాలు కోరుతున్నాయి. ఒకటి, ఓటు వేస్తున్న దగ్గర పాయింట్, ఆ తర్వాత అది వీవీప్యాట్ పాయింట్కి వెళ్తోంది. అక్కడ మనకు అద్దంలోంచి నేను ఏ గుర్తుకు ఓటేసినో ఆ గుర్తు మీదనే ఓటు పడ్డట్టు చూపిస్తోంది. అక్కడి నుంచి అసలు ఓటు పడేటువంటి పాయింట్కు ట్రాన్స్ఫర్ అవుతోంది. అక్కడ అసలు ఓటు పడుతుంది. ఇప్పుడు అందరికీ వచ్చేటువంటి డౌట్ ఏమిటి? నేను ఓటేసిన దగ్గర నుంచి సిగ్నల్స్ వీవీప్యాట్ వైపు పోయిన తర్వాత నేను ఏ గుర్తుకు ఓటేసినో దానికే పడ్డట్టుగా కనబడుతుంది తప్ప అక్కడ ఓటు పడలేదు. ఓటు ఎక్కడ పడుతుంది? అక్కడి నుంచి కంట్రోల్ పాయింట్కు మూడో దశకు పోయిన తర్వాత ఓటు పడుతుంది. మరి నాకు అద్దంలో కనపడ్డ పద్ధతుల్లోనే ఓటు పడుతుందా, లేదా ఇక్కడి నుంచి కంట్రోల్ పాయింట్కి పోయిన తర్వాత తారుమారై నేను ఓటేసిన గుర్తుకు కాకుండా మరొక గుర్తుకు పడుతోందా? ఇప్పుడు ఇది అనుమానానికి దారితీస్తోంది. అందుకని వామపక్షాలు కోరింది ఏమిటి? నేను ఓటేసిన తర్వాత అది ముందు కంట్రోల్ పాయింట్కు పోవాలి సిగ్నల్, అక్కడ ఓటు పడాలి. అక్కడి నుంచి ఇదే గుర్తు మీదనైతే ఓటు పడిందో అది నాకు వీవీప్యాట్లో కనపడాలి. ఈ పద్ధతుల్లో దాని రూట్ మార్చాలి అని వామపక్షాలు డిమాండ్ చేసినాయి, అనేక మంది నిపుణులు డిమాండ్ చేశారు. కానీ ఈ రూట్ మార్చడానికి కూడా ఎన్నికల కమిషన్ సిద్ధంగా లేదు. దీంతోనే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరిగింది అనేటువంటి అనుమానాలకు తావొస్తోంది. పోలైన ఓట్ల కంటే 5 కోట్ల అదనపు ఓట్లు ఎట్లా కనపడుతున్నాయి? అసలు ఎక్కడైనా సాధ్యమా ఇది? 100 ఓట్లు పోలైతే 100 కనపడాలి, లేదా 100 కంటే 4 తక్కువ కనపడాలి. ఏదైనా మిస్టేక్ జరిగితే 100 కంటే ఎక్కువ ఎట్లా కనపడతాయి? ఇదే ఇప్పుడు మిస్టరీ. అందుకని ఖచ్చితంగా ఇది తేలాల్సిన అవసరం ఉంది. మేధావులు ప్రశ్నించాలి, రాజకీయ పక్షాలు ప్రశ్నించాలి, ప్రజలంతా ప్రశ్నించాలి. లేకపోతే భవిష్యత్తులో దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనంటే మన ఎన్నికల విధానంలో మార్పు రావాలి. వీటి మీద ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ మీద నిష్పాక్షికమైనటువంటి న్యాయ విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలే అవసరమైతే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేంద్రాన్ని, ఎన్నికల కమిషన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. న్యాయం కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది.